అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో విద్యను సమూలంగా భ్రష్టు పట్టించి విద్యా దీవెన పేరుతో మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ దేశానికే ఈ ప్రపంచానికే అద్భుతమైనటువంటి మేధావుల్ని అందించినటువంటి రాష్ట్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీ వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళు చదువుకునే దానికోసం ఫీజు రియంబర్స్మెంట్ అందించడం జరిగేది. కానీ ఈరోజు 9 లక్షల మందికి పరిమితం అవుతా ఉందంటే 7 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయారా? 7 లక్షల మంది ఈ కాలేజీలకు వెళ్ళలేక ఈరోజు బయటకు వచ్చేసారా? ఏమైపోయారు? ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి ప్రమాణాలు లేనటువంటి వ్యవస్థలను పెట్టడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్ల, ఇతర పథకాలతో లింక్ పెట్టడం వల్ల ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కోల్పోతూ ఉన్నారు. ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 10th క్లాస్లో 99%, 92.9% ఉత్తీర్ణ శాతం ఉంటే ఈరోజు కేవలం 66.76కి ఉత్తీర్ణ శాతం పడిపోయిందంటే అసలు విద్యా వ్యవస్థలో మీరు చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యల వల్ల టోటల్గా మొత్తం విద్యా ప్రమాణాలే పడిపోయినాయి. ఈరోజు మరి ఈ 5 సంవత్సరాల్లో 7.5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు తరలిపోయారంటే ఇటువంటి ప్రమాణాలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. ఇటువంటి వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. వసతులు లేని కారణంగా దాదాపు 7.5 లక్షల మంది పిల్లలు ఇవాళ ప్రభుత్వ పాఠశాలను వదిలేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 3,400 కోట్లకు విద్యార్థులకి ఎగనామం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక వంకతో గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి విదేశీ విద్య ప్రవేశపెట్టి అనేక మందిని, సామాన్యమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల్ని, కాపు సోదరులను కూడా విదేశాలకు పంపిస్తే దాదాపు 4,923 మంది విదేశాలకు పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో విదేశీ విద్య ఎత్తేయాలని చూసి చివరికి 116 మందిని మాత్రమే ఈ ప్రభుత్వం పంపించిందంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఇది కేవలం మభ్యపెట్టడానికి, ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు కాలేజీలకు కూడా వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు అందని కారణంగా, అలాగే వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజును కూడా తగ్గించేయటం వల్ల, సరైనటువంటి ఫ్యాకల్టీలను పెట్టడం కారణంగా ఇవాళ చాలామంది విద్యార్థుల్లో
నాలెడ్జ్ తగ్గిపోతూ ఉంది, నైపుణ్యత తగ్గిపోతూ ఉంది. దీని కారణంగా కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, ఏదైనా కంపెనీలో మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించుకోవడానికి కానీ, అక్కడ సరైనటువంటి విద్యా ప్రమాణాలు లేని కారణంగా, కాలేజీల్లో సరైనటువంటి ఫ్యాకల్టీ లేనటువంటి కారణంగా ఇవాళ చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే స్థాయికి దిగజార్చాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతి సంవత్సరం ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాడు, నేను వస్తే పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పాడు ఈ ముఖ్యమంత్రి. 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ప్రతి విద్యార్థికి చెల్లిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు కావాల్సినటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి భోజనాలు కానీ అందిస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తెప్పి మభ్యపెట్టి ఇవాళ మోసం చేసి దగా చేసింది వాస్తవం కాదా? ఇదే నా విద్యా దీవెన అంటే? కనీసం మీరు మేనిఫెస్టో ప్రకటించిన దానికి సగం కూడా ఈరోజు మీరు చెల్లించట్లేదే. సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా పైగా మీరు సభలో సమావేశాలు పెట్టి ప్రజలను మోసం చేస్తారా? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బడ్జెట్తో సంబంధం లేకుండా ఆ రోజున విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి మాత్రం పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరు ఖర్చు చేసింది తక్కువ, ప్రచార ఆర్భటాలు ఎక్కువ చేస్తూ యువతని మోసం చేసి నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ఇవాళ ఏడాదికి 4 విడతలని చెప్పి తల్లిదండ్రుల్ని మోసం చేస్తామండి ఈ ముఖ్యమంత్రి. 1 విడతేసో 2 విడతలేసో ఎగనామం పెడుతూ మోసం చేస్తుంది వాస్తవం కాదా? గతంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, IIIT ఇతర కోర్సులు పూర్తి చేసే వరకు దాదాపు వాళ్ళందరికీ చేస్తే దాదాపు 2 లక్షల మందికి ఈ ప్రభుత్వం ఫీజు చెల్లించిన కారణంగా సర్టిఫికెట్లు రాక ఇవాళ 2 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో పడిగాపులు పడతా ఉన్నారు. దీనివల్ల ఈ సకాలంలో ఈ బకాయిలు కాలేజీలకు చెల్లించిన కారణంగా, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వడం కారణంగా ఇతర కోర్సెస్ చేయడానికి, డిగ్రీలు, పీజీలు చేసుకునే దానికి అవకాశం రాక ఇవాళ చాలామంది రోడ్డున పడతా ఉన్నారు. ఇది దుర్మార్గం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు మొత్తం బకాయిలు 4 విడతల బకాయి పెట్టి విద్యా దీవెన సొమ్ము 2,800 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ కింద పీజీ విద్యార్థులు ఎగ్గొట్టింది 450 కోట్లు, విద్యా దీవెన కింద గత ఏడాదిలో పోలిస్తే ఏడాది తగ్గించింది 120 కోట్లు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి 3,400 కోట్లు ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్నటువంటి పీజీ విద్యార్థులకి 2020-21 సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నిలిపేస్తూ జీవో నెంబర్ 77 ఇచ్చింది వాస్తవం కాదా? దీనివల్ల 1.7 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ, పేద వర్గాల ప్రజలు, విద్యార్థులు వారి ఉన్నత చదువులకి దూరం అయింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? విద్యా దీవెన పథకానికి ఒక ఏడాదికి 20 కోట్లు ప్రకటనల ఖర్చుకైతే 4 విడతలకి ఖర్చు అయింది 100 కోట్లు. ఇదంతా కూడా సాక్షికి దోచిపెడుతుంది వాస్తవం కాదా? విద్యార్థులకి ట్యాబుల పేరుతో 1,200 కోట్లు, విద్యా కానుక పేరుతో 400 కోట్లు, నాడు నేడు పేరుతో రంగులు కొట్టి 3,000 కోట్లు, మొత్తం కలిపి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పేద విద్యార్థులకి సంబంధించినటువంటి ధనాన్ని దోచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విద్య పేరు పెట్టి విద్యా దీవెన పేరు ఎత్తడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి అర్హత ఉందా? పాఠశాల భవనాల ప్రాంగణంలో
రైతు భరోసా కేంద్రాలు పెట్టాలని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే కోర్టులు కూడా మొట్టికాయలు వేసినాయి. ప్రతి ఏడాది డిఎస్సి అన్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను వస్తే మెగా డిఎస్సి అన్నాడు ఈ ముఖ్యమంత్రి. కనీసం ఒక్క డిఎస్సి అన్న నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సిపిఎస్ రద్దు పేరుతో ఉపాధ్యాయులు మోసం చేసి వాళ్ళని తిరగబడుతున్నారని చెప్పి అణగదొక్కే కక్ష సాధింపు చర్యలు. ఇవాళ స్కూళ్ళని సందర్శించడం, వాళ్ళ మీద అక్రమంగా కంప్లైంట్లు పెట్టించడం, సస్పెండ్లు చేయించడం, ఇదేనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? గురువుల పట్ల వాళ్ళు ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేస్తున్నటువంటి గురువుల పట్ల ఇదేనా మీరు వ్యవహరించే విధానం? గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలు నిర్వహించి 18,000 మందికి ఆ రోజున ఉపాధ్యాయులుగా నియమించుకోవడం జరిగింది. కానీ ఈరోజు మీరేం చేస్తూ ఉన్నారు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2,45,000 మందిని విద్యార్థుల్ని ఆ రోజున ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి నైపుణ్యమైనటువంటి విద్యను అందిస్తే ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దూరం చేసింది వాస్తవం కదా? ఆ విధానాన్ని రద్దు చేసింది వాస్తవం కదా? ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి భూములు కొట్టేయడానికి మరి అనేక మంది దాతలు ఇచ్చినటువంటి భూముల మీద కన్నుబడి ఎయిడెడ్ స్కూల్ని రద్దు చేసి నిర్వీర్యం చేసింది వాస్తవం కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసింది వాస్తవం కదా? జియో నంబర్ 1 ద్వారా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకి అన్యాయం చేసింది నిజం కాదా? 84 లక్షల మంది విద్యార్థులుంటే రాష్ట్రంలో కేవలం 44 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడిస్తూ, అది కూడా ఒక్కొక్కరికి 15,000 అని చెప్పి కేవలం 13,000 ఇస్తూ మోసం చేస్తుంది వాస్తవం కాదా? ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 1,300 మందిని నియామకాలు చేస్తే ఈరోజు యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలతో కలుషితం చేస్తా ఉన్నాడు. కేంద్ర విశ్వవిద్యాలయాలని గతంలో తీసుకొస్తే ఆ విశ్వవిద్యాలయాన్ని మీరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్లు కానీ ఉపాధ్యాయులు కానీ సరైన రీతిలో అందించకపోవడం వల్ల ఇవాళ విద్యా ప్రమాణాలు దిగజారిపోతూ ఉన్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 3వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు 19వ స్థానానికి పడిపోయింది. దిగజారిపోతూ ఉంది ఈరోజు రాష్ట్ర పరిస్థితులు. ఇవన్నీ కూడా మీరు చెప్పగలరా? ఈరోజు చెప్పాలంటే చాలా, ఎక్కడ చూసినా కూడా ఈ విద్యను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పేరుతో గతంలోనే ఆనాడు మున్సిపల్ స్కూల్స్లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ విద్యా ప్రమాణం మొత్తం కూడా తగ్గించి మరి లక్షల్లో విద్యార్థులు పాస్ అవుట్ అవ్వకుండా బయటకు వస్తూ ఉన్నారంటే ఇవాళ ఏం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి గారు? ఇలాంటి ఈ ముఖ్యమంత్రి విద్యా దీవెన చేస్తున్నాడంటే మరొకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో దోపిడీ, నాడు నేడు పేరుతో దోపిడీ, స్కూళ్ళు మెర్జింగ్ పేరుతో దోపిడీ, ఎయిడెడ్ స్కూల్స్లో దోపిడీ, ఇవన్నీ చేసి విద్యా దీవెన అని చెప్పి గతంలో ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి నువ్వు విద్యా దీవెన అని చెప్పి మోసం చేస్తే మోసపోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విద్యార్థి లోకం లేదని కూడా ఈ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఒక నాణ్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పరిపాలన
ఈ 58 నెలలుగా మోసం చేసినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని రాబోయే 2 నెలల్లో ఖచ్చితంగా గద్దె దింపి తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛమైనటువంటి విద్యా విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి విద్యా విధానాన్ని భవిష్యత్తులో అందించి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలబడతామని మరొకసారి తెలియజేస్తూ ఈ అసత్యపు మాటలకి, ఈ ముఖ్యమంత్రి అసత్యపు విధానాలకి స్వస్తి పలకాలని కోరుతా ఉన్నా.